ప్రధాని నరేంద్ర మోదీ రేపటి నుంచి కీలక విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. వారం రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఆయన ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటించనున్నారు. ముఖ్యంగా రక్షణ, పౌర, అణు ఇంధన రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోడీ ఈ పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ లో జరగబోయే ప్రతిష్టాత్మక G7 సదస్సు అవుట్ రీచ్ సెషన్స్ లో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. అంతేకాకుండా ఈ G7 సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు దౌత్య వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ప్రధాని మోడీ విదేశీ పర్యటనపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ అయితే రేపటి నుంచి కీలక విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, చాలా కీలకమైన పర్యటనను కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ భేటీలో అనేక అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కొన్ని సంక్షోభాలు కలుగుతున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇవన్నీ కూడా పరిష్కారమయ్యే దిశగా మోడీతో మన ట్రంప్తో మోడీ భేటీలో భాగంగా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తం వారం రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోడీ దేశ పర్యటన దాదాపుగా ఖరారైపోయింది. ఫ్రాన్స్, అదేవిధంగా స్లోవేకియాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. G7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనబోతున్నారు. ఈ సదస్సులో అనేక అంశాలకు సంబంధించి, ముఖ్యంగా ఈ రెండు ఇతర దేశాలకు సంబంధించి, అంటే భారత్, అదేవిధంగా ఆయా దేశాలకు సంబంధించినటువంటి రక్షణ, అదేవిధంగా వాణిజ్యం సంబంధించినటువంటి అంశాలు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వాటి బలోపేతానికి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఫ్రాన్స్ నుంచి కూడా కొన్ని రక్షణకు సంబంధించినటువంటి అణు ఆయుధాలని కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. దానిలో భాగంగా ఈ యొక్క అణు ఆయుధాలు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి రక్షణ వ్యవస్థ బలోపేతం, అంటే భారత్ రక్షణ వ్యవస్థ బలోపేతం చేసేందుకు సిద్ధంగా ఉందని కూడా అనేక సార్లు భారత్ ప్రకటన చేసిన సందర్భం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు రక్షణ వ్యవస్థ బలోపేతం కోసం ఫ్రాన్స్ తోటి మరోసారి కొన్ని ఒప్పందాలు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ G7 సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ముడి చమురుకు సంబంధించినటువంటి సంక్షోభం తలెత్తుతున్న నేపథ్యంలో ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది ఫుల్ స్టాప్ తొందరలోనే పడే అవకాశం ఉందని కూడా కొద్దిసేపటి క్రితమే వైట్ హౌస్ ద్వారా అధికారిక ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఈ అంశాలన్నీ కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క అంశాలు, అంటే ముఖ్యంగా అమెరికా, ఇరాన్కి సంబంధించినటువంటి అంశాలు చర్చకు వస్తే సఫలమైతే హార్మూజ్ జలసంధి తెరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి హార్మూజ్ జలసంధి తెరిస్తే దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సంక్షోభం నుంచి అన్ని దేశాలు కూడా బయటపడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వారం రోజుల పాటు చాలా కీలకమైనటువంటి పర్యటన మోడీ చేస్తున్నారు. కాబట్టి ఆ పర్యటనకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అధికారిక ప్రకటన కొద్దిసేపటి క్రితమే భారత విదేశాంగ శాఖ విడుదల చేసింది. రైట్, థ్యాంక్ యూ సైదులు.